ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటి రాజేంద్ర, ఏదో అర్జెంటు విషయం మాట్లాడాలని వచ్చావు? వచ్చినప్పటి నుంచి మౌనంగా కూర్చున్నావు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్. నేనేమో వీడి జీవితాన్ని చాలా గొప్పగా ఊహించుకున్నాను. వీడేమో కేర్ ఆఫ్ అడ్రస్ లేని అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తననే పెళ్లి చేసుకుంటానని పట్టుపడుతున్నాడు. పిల్లల మనసుని అర్థం చేసుకోవాలి కదా. మన ఇష్టం కోసం వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించావా? అలా అని మా స్థాయిని తగ్గించుకొని ఈ సంబంధాన్ని కలుపుకోలేం కదా. మేం వంశీ పెళ్లి చేస్తామంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. అందులో వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇలా చాలామంది ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరి అమ్మాయి అంటే ఏం చెప్పమంటారు? అబద్ధం చెప్పడం ఎందుకు? నిజమేముందో అదే చెప్పండి. అప్పుడు పెళ్లికొచ్చిన వాళ్ళు వీళ్ళ మీద అక్షింతలు వేస్తారో లేదో తెలియదు కానీ మమ్మల్ని చూసి నవ్వుతారు. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న మీరు ఏ సంబంధం దొరకనట్టు ఒక చిన్న హోటల్ నడుపుకుంటున్న అమ్మాయి చెల్లెని తీసుకొచ్చి పెళ్లి చేస్తారని మా పరువు తీస్తారు. నా పెళ్లి వలన మీ పరువు పోతుందనుకుంటే నా పెళ్లి గ్రాండ్గా చేయకండి. సింపుల్గా నేను వర్ష ఏ గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్లోనో పెళ్లి చేసుకుంటాం. తప్పు వంశీ, నువ్వొక అమ్మాయిని ప్రేమించుండొచ్చు, అది తప్పు కాదు. కానీ ఆ అమ్మాయి కోసం తల్లిదండ్రుల్ని కాదు అనుకోవడం తప్పు. పిల్లలు పుట్టాక వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళ పెళ్లి ఎలా చెయ్యాలి, వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలి అని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. ఆ కలలు నెరవేరితే ఆనందపడతారు. అంతేకాని మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే వాళ్లకు కన్నీళ్లే మిగులుతాయి. అది తప్పు. అలా చెప్పండి, అప్పటికైనా వీడికి బుద్ధొస్తుంది. బుద్ధి రావడానికి వంశీ ఏం తప్పు చేయలేదు సంగీత. ప్రేమించాడు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ప్రేమ ఆస్తులు అంతస్తులు చూడదు, మనసులు కలవడాన్ని చూస్తుంది. అలాగే పెళ్లి కూడా పరువు మర్యాదలను చూసి చేసుకోవాలి కదా సార్. మీరు వంశీని కరెక్ట్ అన్నారంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు. పెద్దలుగా మీ ఆలోచన కరెక్టే. దాని గురించి ఈ పెళ్లి ఆపాల్సిన అవసరం లేదు. అన్నీ మీరే అంటూ మళ్ళీ ఇలా మాట్లాడితే ఎలా సార్? చూడండి, వర్ష పేదరికమే ఈ పెళ్లికి అడ్డైతే వర్ష పేదింటి అమ్మాయి కాదు, ఈ శంకర్ ప్రసాద్ మనవరాలు. నాకు సమంత వర్షలతో పాటు ఈ వర్ష కూడా మాకింకో మనవరాలు. మా వర్ష ఎక్కడుందో ఎలా ఉందో మాకు తెలీదు. కానీ ఈ వర్షకి మేమే నానమ్మ తాతయ్యలమని మీరందరికీ చెప్పండి. అది చాలదంటే తన పేరున ఆస్తి కావాలన్నా నేను రాసిస్తాను. ఎవరో ఒక అమ్మాయి గురించి మీరు... వాళ్ళు మాకు పరాయి వాళ్ళేం కాదు, బంధుత్వానికి మించిన ఆత్మీయులు. వాళ్లతో మాకున్న బంధం గురించి మీకు చెప్పిన అర్థం కాదు. నా మనవరాలు వర్షకి, వంశీకి పెళ్లి చేయండి. ఇప్పుడైతే మీకు అభ్యంతరమేం లేదనుకుంటాను. మీరే అంత అభయం ఇచ్చాక ఇంకా ఆలోచించేదేముంది? వాళ్ళిద్దరే పెళ్లి చేద్దాం. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి వర్ష, ఈరోజు నా కోసం చూడకుండా ముందే కాలేజ్కి వచ్చేసావు? ఏం లేదు సమంత, నా మనసేం బాగోలేదు. అదేంటి, ప్రేమలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ వేరే లోకల్లో తిరుగుతుంటారు కదా, అలాంటిది నీ మనసు బాగలేకపోవడం ఏంటి? వంశీ ఏమైనా హ్యాండ్ ఇచ్చాడా? వంశీ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటే, వాళ్ళిద్దరూ ఎంత గొప్ప ప్రేమికులో మీకు తెలీదా? వాళ్ళొకరి కోసం ఒకరు బ్రతుకుతారు. వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు తప్ప విడిపోరు. ఒక దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలీలా వీళ్ళు కూడా గొప్ప ప్రేమికులు. సారీ వర్ష, వాళ్ళలా మాట్లాడినందుకు. పర్వాలేదు సమంత. అవును, వంశీ వాళ్ళ పేరెంట్స్ యూఎస్ నుంచి వచ్చాక నీకు పరిచయం చేశాడా? పరిచయం చేశాడు. ఏమన్నారు? మా కోడలు మహాలక్ష్మిలా ఉంది అన్నారా? వంశీ నాలో ప్రేమని చూశాడు, అందుకే నన్ను ప్రేమించాడు. కానీ వాళ్ళు మా స్థాయిని చూశారు. వాళ్ళంత ఈజీగా ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకు లేదు. చచా, అదేం లేదు. మేమందరం లేమా నీ తరపున మాట్లాడడానికి? అది కాక వాళ్ళకి మా తాతయ్య ఎంత చెప్తే అంత. నీ గురించి తాతి తక్కువ చేస్తారా? ఈ పెళ్లి కాదంటే తాతి ఒప్పుకోనుగాక ఒప్పుకోరు. వంశీ ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు. ఏంటి, దాన్ని శత్రువని మాతో చెప్పావు? దాని ప్రేమ ఫలించాలని దాంతో అంటున్నావు? దాని ప్రేమ ఫలించాలని నేనన్నానా? ఎప్పుడు? దాని ప్రేమను గొప్ప గొప్ప ప్రేమికులతో పోల్చావు కదా. నేను చెప్పిన ప్రేమికులు ప్రేమికులుగానే విడిపోయారు, జంటగా కలవలేదు. వీళ్ళు కూడా కలవరు. వంశీని ఇష్టపడ్డ వాళ్లతోనే పెళ్ళవుతుంది అని చెప్పాను. వంశీని నేను ఇష్టపడ్డాను, అందుకే వంశీ పెళ్లి నాతోనే జరుగుతుంది. హలో వంశీ. ఎక్కడున్నావు వర్ష? కాలేజ్లో ఉన్నాను వంశీ. నీకు గుడ్ న్యూస్ వర్ష. మా మమ్మీ వాళ్ళు మన పెళ్లికి ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేదు. నువ్వు వాళ్ళతో మాట్లాడావా? నేను మాట్లాడితే వింటారో వినరో తెలియదు, కానీ శంకర్ సార్ చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటారు. ఈరోజు శంకర్ సార్ నీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? నువ్వు తన సొంత మనవరాల్లాంటి దానివని చెప్పారు. మీ బ్యాక్గ్రౌండ్ కాదు, వాళ్ళకి నేను బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు.
వర్ష రాణి ఇద్దరు నా మనవరాళ్లే అన్నట్టు మాట్లాడారు. ఏంటి వంశీ నువ్వు చెప్పేది నిజమా? అవును వర్ష. శంకర్ సార్ మీ గురించి ఇంత గొప్పగా మాట్లాడడం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఇన్నాళ్ళు ఆయన మమ్మల్ని అభిమానిస్తున్నారు అనుకున్నాను, కానీ ఆత్మీయుల కన్నా ఎక్కువగా చూస్తున్నారు అని మాత్రం నేను ఊహించలేకపోయాను. ఎన్ని జన్మలెత్తినా సార్ రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ. మంచి గుడ్ న్యూస్ చెప్పావు. నమస్తే సార్. రాధా రారా, కూర్చో కూర్చో. ఫ్యాక్టరీ ఎలా రన్ అవుతుందయ్యా? బాగానే రన్ అవుతుంది సార్. మంచి మంచి కాంట్రాక్ట్లు కూడా వచ్చాయి. ఇంకా కొంతమంది వస్తున్నారు. విన్నాను, మన వాళ్ళు చెప్పారు. మూతపడిన ఫ్యాక్టరీని తీసుకోవడమే ఒక ధైర్యం అయితే ఇంత తొందరలో ఇంతలా అభివృద్ధి చేయడం నిజంగా సాహసమే అని చెప్పాలి. అందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. నిజానికి కృతజ్ఞతలు నేను మీకు చెప్పాలి సార్. నేనెవరో మీకు తెలీదు. నేనొచ్చి మీతో మాట్లాడాను. కేవలం నా మాట మీదున్న నమ్మకంతో మీరు ఆ ఫ్యాక్టరీని అప్పగించారు. మీ దగ్గర పనిచేసిన వాళ్ళు నాకెంతో సహకరించారు. అందరి సహకారంతోనే ఈరోజు ఫ్యాక్టరీ మళ్ళీ లాభాల బాట పట్టింది. మాటేనయ్యా మనిషి గురించి చెప్పేది. నువ్వు మాట్లాడినప్పుడు నీలో ఆత్మవిశ్వాసం చూశాను. నేను జీవితాన్ని ప్రారంభించినప్పుడు నేను నీలాగే ఆలోచించాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అందుకే నిన్ను నేను నమ్మాను. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి సార్. ఏంటిది? కంపెనీ మెయింటెనెన్స్ పోగా వచ్చిన లాభం సార్. ఈ డబ్బు మీదే. డబ్బు వస్తుందని ఈ ఫ్యాక్టరీని నీకు అప్పగించలేదు రాదా? కానీ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కదా సార్. ఇది నీ కష్టం, నీకే చెందాలి. కొడుకును కోల్పోయాక ఫ్యాక్టరీని మూసేశాను. నా కొడుకులాగే ఫ్యాక్టరీ కూడా ధైర్యం కోల్పోయింది అనుకున్నాను. కానీ ఆ ఫ్యాక్టరీని రన్నింగ్లోకి తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకు నాకు ఉన్నాడని తెలిసేలా చేశావు. ఆ సంతోషం నాకు చాలు. ఈ డబ్బుతో నాకు పని లేదు. కష్టం నీది, ఈ కష్టార్జితం కూడా నీదే. ఏ తండ్రైనా నీలాంటి కొడుకే కావాలని కోరుకుంటాడు. ఈ విషయంలో మీ నాన్నగారు ఎంతో అదృష్టవంతులు. నేను కంగ్రాట్స్ చెప్పానని చెప్పు. మా నాన్నగారు మీలా ఆలోచించరు సార్. ఆయన దారే వేరు. నేను ఆయన కడుపున పుట్టడం ఆయన దురదృష్టం అనుకుంటారు, కానీ అదృష్టం అని ఎప్పుడూ అనుకోరు. ఆయన దృష్టిలో కొడుకంటే ఆయన చెప్పింది వినాలి, ఆయన ఏం చేసినా తల వంచాలి. విలువల గురించి మాట్లాడకూడదు, డబ్బు గురించి తప్ప ఇంకేది ఆలోచించకూడదు. అలా నేను ఉండలేకే ఆయనతో విభేదించి వచ్చేశాను. ఇలా నేను నా కాళ్ళ మీద నిలబడ్డాను. వస్తాను సార్. సార్ ఏంటి సార్ కలవమన్నారు? సిటీ అవుట్స్కట్స్లో ఉన్న రోడ్డు గురించి చెప్పాను కదా. ఒకప్పుడు అది అవుట్స్కట్స్, ఇప్పుడు బాగా డెవలప్ అయింది. బట్ అక్కడ వాళ్ళు సిటీలోకి రావాలంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మిమ్మల్ని వేరే రూట్కి ప్లాన్ చేయమన్నాను. రెడీ అయిందా? ఎస్ సార్. సార్ ఇది మ్యాప్ సార్. ఈ మ్యాప్ ప్రకారం మనం రోడ్ వేసామంటే వీళ్ళకి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. చాలా వరకు ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది. కానీ ఏంటి ప్రాబ్లం? ప్రజలకు మంచి జరుగుతుంది కదా. ఆ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్తో పాటు ప్రైవేట్ వాళ్ళకు కూడా స్థలాలు ఉన్నాయి సార్. మనం ఆ రోడ్ వేయాలి అంటే ప్రైవేట్ ల్యాండ్స్ కూడా తీసుకోవాలి. పరిపాలన అంటే పన్నులు తీసుకోవడమే కాదు, ప్రజలకి సేవ చేయటం, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం. ఈ రోజుల్లో టైం చాలా విలువైంది. ఈ రోడ్ వేయడం వల్ల చాలామందికి టైం కలిసి వస్తుంది. ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది. కొన్ని వేల మందికి మంచి జరుగుతుంది. సో మనం ఈ రోడ్డు వేసి తీరాలి. ఈ ప్లాన్ అంతా కన్సర్న్ మినిస్టర్కి పంపించండి. అప్రూవల్ రాగానే ల్యాండ్ పుల్లింగ్ గురించి ఆలోచిద్దాం. సార్ అది అక్కడ కొంతమంది పెద్దవాళ్ళ స్థలాలు ఉన్నాయి.
వాళ్ళని కన్విన్స్ చేయడం కష్టం. అందుకే ఈ ప్రపోజల్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. చూడండి, గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పెద్దవాళ్ళకి ఫేవర్ చేయడం కాదు, ప్రజలకి సర్వీస్ చేయడం. అయినా పెద్దవాళ్ళని మీరే చెప్తున్నారు కదా, ఆ విషయం చెప్తే పెద్ద మనుషులే కదా అర్థం చేసుకుంటారు. ముందు నేను చెప్పింది చేయండి. ఓకే సార్. తొందరగా నాకు రిజల్ట్స్ రావాలి. ఓకే సార్, అలాగే సార్. వెళ్ళొస్తాం సార్. ఓకే సార్. ఏయ్, ఎవరమ్మా? సుష్మ లేదా? ఉంది. మీరు? మేము తన ఫ్రెండ్స్ ఆంటీ, తనని పిలవండి. అలాగా, లోపలికి రండమ్మా, పిలుస్తాను. రండి. రండమ్మా, కూర్చోండి. కూర్చోండమ్మా. సుష్మా, సుష్మా, సుష్మా. అమ్మా సుష్మా. ఏంటి? మీ ఫ్రెండ్స్ వచ్చారు, ఒకసారి రామ్మా. హే, హాయ్. హాయ్. ఎలా ఉన్నారే? బాగున్నామే. ఏంటి పెళ్ళయ్యాక ఫ్రెండ్స్ నే మర్చిపోయావు? చచ్చా, అదేం లేదులే. మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను? ఇదివరకు రోజుకు 10 సార్లు ఫోన్ చేసేదానివి, ఇప్పుడు 10 రోజులైనా ఫోన్ చేయకపోతే డౌట్ వచ్చింది. అది నాకు అర్థమైంది లేవే. శ్రీవారితో సరదాగా బిజీగా ఉండి ఫ్రెండ్స్ మర్చిపోయావు కదా. ఛీ, నోరు మూసుకోండి. ఏంటా మాటలు? అబ్బో సిగ్గే. ఏ, నాకేం సిగ్గులేదు. మరీ సిగ్గులేదని సిగ్గులేనట్టు చెప్పకే, అందరూ నవ్వుతారు. నవ్వింది చాలండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. సుష్మా, నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. నువ్వు మాట్లాడుతుండు. ఏంటి సుష్మా, ఇలాంటి ఇంట్లో ఉంటున్నారేంటి? ఇది వాళ్ళ సెంటిమెంట్ ఇల్లంట, అందుకే కలెక్టర్ బంగ్లాకి వెళ్దామంటే రానంటున్నారు. ఎంత సెంటిమెంట్ అయినా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరి ఇలా ఉంటున్నాడంటేనే చూడ్డానికే చాలా చిరాగ్గా ఉంది. ఏమ్మా, ఈ ఇంట్లో ఉండి చదువుకొని కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ గిరి చేయడానికి పనికొచ్చిన ఇల్లు కలెక్టర్ ఉండడానికి పనికిరాదా? తీసుకోమ్మా. ఎక్కడ ఉన్నావన్నది కాదమ్మా, ఎంత ఆదర్శంగా ఉన్నావన్నదే ముఖ్యం. యూ బ్లడీ ఓల్ లేడీ, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివి, నువ్వు మాకు చెప్పాలని చూస్తున్నావా? ఇళ్లల్లో పాచి పనులు చేసుకునే దానివి కాబట్టి నువ్వు ఏ ఇంట్లోనైనా ఉంటావు. ఏయ్, అసలు కలెక్టర్ అంటే ఏంటో తెలుసా నీకు? ఆ చదువుకున్న వాల్యూ ఏంటో తెలుసా నీకు? అసలు అది ఎంత పెద్ద పదవో తెలుసా? అసలు ఆవిడెవరో తెలుసా నీకు? ఇంకెవరు? ఈ డట్టి ఉమెనే. దీని బిహేవియర్, దీని కల్చరే చెప్తుంది కదా పని మనిషి అని. ఇంకొకసారి ఆవిడ్ని పని మనిషి అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. మైండ్ యువర్ లిమిట్స్. హూ ఆర్ యు? ఐఎమ్ సిస్టర్ ఆఫ్ మిస్టర్ గోపి, కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. ఇంగ్లీష్లో మాట్లాడితే కల్చర్ ఉన్నట్టు, తెలుగులో మాట్లాడితే పనివాళ్ళైనట్టు కాదు. ఎవరు ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. కల్చర్ తెలిస్తే కరెక్ట్గా మాట్లాడాలి.
వాళ్ళెవరో నీకు తెలుసా? ఎవరైతే నాకేంటి? మన ఇంటికొచ్చి మన మనిషిని అవమానిస్తే ఎవరికైనా ఇలాగే సమాధానం చెప్తాను. వర్షల్ కాపు. వీళ్ళు నా స్నేహితులు. స్నేహితులు అంటే దేవుళ్ళు కాదు. ముందు మన వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. అమ్మ వర్ష, వదిలేయమ్మా. ఎందుకు వదిలేయాలమ్మా? వాళ్ళు నీకెలాగో గౌరవం ఇవ్వలేదు, కనీసం నీ వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా. చదువుకుంటే చదువు వస్తుంది కానీ సంస్కారం రాదు. వాళ్ళకెలాగో బుద్ధి లేదని అర్థమవుతుంది కదా. విన్న వాళ్ళ బుద్ధి ఏమైంది? వాళ్ళకి చెప్పాలి కదా. సుష్మా, వాట్ ఈస్ దిస్? ఇలా అవమానించడానికేనా మమ్మల్ని రమ్మన్నావు? చూడు వర్ష, మర్యాదగా నువ్వు వాళ్ళకి సారీ చెప్పు. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. తప్పు వాళ్ళు చేస్తే సారీ నన్ను చెప్పమంటావేంటి? సారీ చెప్తావా చెప్పవా? చెప్పను. అసలు ఇలాంటి బుద్ధి లేని వాళ్ళని గుమ్మంలో కూడా రానివ్వను. ముందు వెనక ఆలోచించకుండా ఇలా నోటికొచ్చినట్టు వాగితే పళ్ళు రాలుగొట్టేదాన్ని. తిరిగి నేను కొట్టుంటే నీ పరువేమైపోయేది. అంటే నన్ను కొడతావా? నిజంగానే పళ్ళు రాలుగొట్టేదాన్ని. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.